ఈ లడ్డు రోజుకొకటి తిన్నారంటే గనక, మీకు ఆ రోజుకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా మంచిగా ఉంటాయన్నమాట. దీంట్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. లైక్ మెగ్నీషియం, ఐరన్, జింక్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఓట్స్‌ని యాడ్ చేస్తాం కాబట్టి, దీంట్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి, హార్ట్ హెల్త్‌కి ఇంకా డైజెషన్‌కయితే మంచిగా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకొని, ఇవి నాలుగిటిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఓట్స్‌ని మాత్రం 3 కప్స్ వరకు యాడ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఓట్స్‌నయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఓట్స్ ఫ్రై అవ్వడానికి 5 మినిట్స్ టైం పడుతుందనమాట. ఇవి మంచిగా ఫ్రై అయితే మనం అట్‌లీస్ట్ 10 డేస్ వరకయితే ఈ లడ్డూస్‌నయితే మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు బాక్సెస్‌లో. రోజుకొకటి తింటే గనక మనకి చాలా హెల్తీగా ఉంటాము. ఇంకా మనకు కావాల్సిన అన్ని బెనిఫిట్స్ గూడా వచ్చేస్తాయన్నమాట. ప్రోటీన్ ఉంటుంది అండ్ హై ఫైబర్ ఉంటుంది కాబట్టి అన్నిటికి కూడా మంచిదనమాట. సో, వీటినైతే మనం మంచిగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అయితే మనం పట్టుకొని చూస్తే ఇలా క్రంచీగా తునిగిపోతూ ఉంటుందనమాట. అలా వస్తే మాత్రం మంచిగా పర్ఫెక్ట్‌గా వేగినట్లు అర్థం. ఇప్పుడైతే మనం తీసుకున్న 4 టైప్స్ ఆఫ్ సీడ్స్‌ని గూడా మంచిగా ఫ్రై జేసుకోవాలి. ఇప్పుడు ఇవి 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలనమాట. అప్పుడైతే మనము ఒకసారి చేసుకున్నా గానీ 30 డేస్‌కి స్టోర్ అయ్యేలాగా ఉంటుంది. లేకపోతే మాత్రం వీక్లీ వన్స్‌కైతే స్టోర్ జేసుకోవచ్చనమాట. దీనికైతే మనం నల్ల బెల్లంని యూజ్ చేస్తున్నాం. ఇవి కూల్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం మిక్సర్ గ్రైండర్‌లో తీసుకొని ఓట్స్‌ని ఇంకా సీడ్స్‌నయితే గ్రైండ్ జేసుకోవాలనమాట. ఇవి మంచిగా గ్రైండ్ అయిన తర్వాత బెల్లంని కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకొని, దాంట్లో నెయ్యి యాడ్ చేసుకుంటూ అయితే ఉండలు జుట్టుకోవాలనమాట. ఇంకా మనం దాని మీదయితే బాదంని కానివ్వండి, లేదంటే జీడిపప్పు, కిస్మిస్‌ని గూడా మనం వేసేసుకొని ఉండల్లాగా చుట్టుకోవచ్చనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మేము అలా చేయకుండా నార్మల్‌గానే ఉండలు జుట్టేసుకుంటున్నాము. దాని మీదయితే మేము పంకిన్ సీడ్స్ అయితే యాడ్ జేసుకున్నామనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కామెంట్ గూడా జేయండి.